అందరికీ నమస్కారం. నిన్నటి రోజున సప్తగిరి సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభ జరిగింది. ఆ సభలో దగ్గుబాటి గారు అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తప్పటి నుంచి దగ్గుబాటి గారు హైదరాబాద్లో ఉండి ప్రతిరోజు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అభివృద్ధి కాలేదు, ఏ రోడ్లు వేయలేదని చూసుకుంటూ ఉన్నారు. ఆయన నెల రోజుల ముందు వచ్చి అవన్నీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయ్యా దగ్గుబాటి గారు, మీరు నెల రోజుల ముందు వచ్చి ఈరోజు అనంతపురం నగరాన్ని అభివృద్ధి కాలేదని చెప్తున్నారు. ఫస్ట్ అనంతపురం నగరంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎంత విస్తీర్ణత ఉంది, ఫస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని దగ్గుబాటి గారిని తెలియజేస్తున్నాను. ఈరోజు 40 ఏళ్ళుగా గౌరవ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలియదేమో కానీ 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. గత 30-40 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు మన గౌరవ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం నగరానికి 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే ఒకసారి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా డంప్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు, డంప్ యార్డ్ని ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి చెత్త అక్కడంతా పేరుకుపోయిన చెత్తని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా 26 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని మొత్తం క్లియర్ చేస్తే ఎప్పుడు చూసినా డంప్ యార్డ్ సమస్య గురించి మాట్లాడతాడు ఆయన. హాస్పిటల్స్ ఏం అభివృద్ధి చేయలేదు, హాస్పిటల్లో ఏం సౌకర్యాలు లేవంటాడు ఆయన. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత మీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పనులన్నీ ఆగిపోయి ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అనంత వెంకటరామరెడ్డి గారు 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకుని దాన్ని మొత్తం రెడీ చేయించిన ఘనతగా ఎవరున్నారంటే మన గౌరవ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ 300 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే ఇవన్నీ దగ్గుబాటి గారికి కనపడడానికి కూడా నేను ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరున్నారంటే మన గౌరవ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు. ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ 80 లక్షల రూపాయలతో ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు చూసినా అనంతపురంలో అభివృద్ధి జరగలేదు, రోడ్లు లేదు, డ్రైనేజ్ సరిగ్గా లేవు. ఎట్లా మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు ఆయనే ప్రచారం తిరుగుతున్నాడు, రోడ్లు కనపడడం లేదు ఆయనకి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రధాన రహదారులు అయితే కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ 25 కోట్లు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క ఫండ్ని కూడా ఎక్కడ కూడా ల్యాబ్స్ కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫండ్ని కూడా యూటిలైజ్ చేసి ఈరోజు ప్రతి ఒక్క రోడ్ని కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకునే విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటాడు. ఎలక్షన్ ముందు మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పారు, దాన్ని ఇప్పటి వరకు దానికి పరిష్కారం చేయలేదంటాడు. నువ్వు ఎప్పుడైనా కార్పొరేషన్కి వచ్చి తెలుసుకుంటే దాని గురించి వివరాలు ఇస్తారు అధికారులు ఎవరైనా కానీ. కరోనా వచ్చింది రెండేళ్ళు, దాని నుంచే మేమందరూ కరోనా నుంచే కొంచెం లేట్ అయింది తప్ప ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ జరుగుతున్న విషయం ఆయనకు తెలియదు. ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ ఇయర్ జూన్ 5వ తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి స్వయాన అనంత వెంకటరామరెడ్డి గారే నాతో ఒక లెటర్ తయారు చేయించి భూపేంద్ర యాదవ్జీ సెంట్రల్ మినిస్టర్ని కూడా నేను కలవడం జరిగింది జూన్ 5వ తారీఖున. ఆ రోజు పోయి నేను ఇట్లా అండర్ గ్రౌండ్ సమస్య ఉంది, అనంతపూర్కి ఖచ్చితంగా కావాలా ఇది అని చెప్పడంతోనే వాళ్ళు అప్పటి నుంచి ఆఫీస్ మెమోరాండం 10th జూలైన ఆఫీస్ మెమోరాండం కూడా వచ్చింది. మీరు డిపిఆర్ పంపించండి, 750 కోట్ల రూపాయలతో డిపిఆర్ని కూడా రెడీ చేసి మేము పంపించడం కూడా జరిగింది. 10th జూలై కూడా రావడం జరిగింది. ఇది ఒకసారి ఆయన గమనించాలి. ఇది వచ్చినాక మేమంతా రెడీ చేసి డిపిఆర్ని కూడా రెడీ చేసి పైన కూడా పంపించడం జరిగింది.
750 కోట్ల రూపాయలతో డిపిఆర్ను కూడా రెడీ చేసి మేము పైన కూడా పంపించడం జరిగింది. ఏది తెలియకోకున్నట్లు ఇక్కడ రా, కూర్చున్నారు. ఏది తెలియకోకున్నట్లుగా మీరు మాట్లాడడం ఇది హాస్యాస్పదంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్లో ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ప్రతిసారి మాట్లాడతాడు ఆయన. నువ్వు తెలుసుకొని మాట్లాడు, కార్పొరేషన్లో ఏం జరుగుతున్నా ఏం లేదు, ప్రతి ఒక్కటి తెలుసుకొని మాట్లాడితే కన్నా బాగుంటుంది.